దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు ఈరోజు మనలను ప్రేమించి ఈ శ్రేష్టమైన సమయమును మనకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవునికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో న్యాయాధిపతుల గ్రంథములో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథములో 3, 4, 5 అధ్యాయాలలో కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మరి ప్రభువు పేట నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ 3, 4, 5 అధ్యాయాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని విషయాలు మనకి చాలా స్పష్టంగా తెలియజేయబడతాయి. ఎందుకంటే దేవుడు వేటినైనా ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా తన బిడ్డలను కాపాడటానికి ఉపయోగించగలిగినటువంటి సమర్థుడు అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అధ్యాయాలలో మనకి స్పష్టంగా ఈ విషయాలన్నీ కూడా బయలుపరచబడుతూ ఉంటాయి. చూడండి, మొదటగా మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తే, ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలీలు ఎలాగూ ఉన్నారు అనేది ఇక్కడ తెలియజేయబడుచున్నది. ఈ వచ్చిన భాగములో ఏంటంటే ఇక్కడ మరలా యెహోవా దృష్టికి వారు ఎలా ఉన్నారంట? దోషులయ్యారంట. యెహోవా దృష్టికి వారు మరలా దోషులయ్యారు. కాబట్టి వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీలతో యుద్ధము చేయటానికి మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచాను. కారణం ఏంటి? వీరిని విడిచిపెట్టేసి వారిని బలపరచడానికి కారణం ఏంటి? వారు దేవుని దృష్టికి ఎలాంటి వారుగా ఉన్నారు? దోషులుగా ఉన్నారు. కనుక ఇప్పుడు దోషులైనటువంటి వారిని దేవుడు ఏం చేశారు? విడిచిపెట్టేసి వేరే వారిని దేవుడు బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఇశ్రాయేలీలను తప్పు చేసినటువంటి ప్రతిసారి శత్రువుల చేతికి అప్పగించాడు. అర్థమవుతుందా? దేవుడు ఏం చేశాడనమాట? ఇశ్రాయేలీలను తప్పు చేసినటువంటి ప్రతిసారి కూడా ఏం చేస్తున్నాడు? శత్రువుల చేతికి అప్పగిస్తూనే ఉన్నాడు. కనుక మన జీవితంలో మనము చాలా జాగ్రత్తగా దేవుణ్ణి వెంబడించేటప్పుడు మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు వేటినైనా ఎవరినైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా సరే ఆయన మార్చగలిగేటువంటి సమర్థుడు. తన బిడ్డలను కాపాడటానికి ఒకవేళ ఉపయోగించేటువంటి ఆ సమర్థుడు అని కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన బిడ్డల్ని ఆయన ఎన్నడూ కూడా చేయి విడిచిపెట్టే దేవుడు కానీ కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, దేవుని వాక్యములోని 14వ వచనములో మనం చూస్తే ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులయ్యారంట. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు మోయాబు రాజునకు వీరేమైపోయారు? ఇది ఎవరు చేశారు? మోయాబు రాజును బలపరిచింది ఎవరు? దేవుడే కదా. వారికి 18 సంవత్సరాలు వీళ్ళు దాసులు అవ్వటానికి గల కారణం ఏంటి అంటే వారిలో ఉన్నటువంటి దోషత్వమును బట్టి. అంటే దేవుని దృష్టికి వీరు దోషులయ్యారు. కాబట్టి ఆ మోయాబు రాజుకు వీరేమైపోయారు? 18 సంవత్సరాలు దాసులైనట్లుగా దేవుని వాక్యము మనతో మాట్లాడుచూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 15వ వచనములో మనం చూస్తే ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడగు యెహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. ఎవరి కోసమంట?
తిరిగి మరలా ఇశ్రాయేలీలు ఎప్పుడైతే దేవునికి మొరపెట్టారో, ఎందుకు అంటే ప్రభువా మీ దృష్టికి మేము దోషులమై ఉన్నాము కనుక ఈ బానిసత్వము నుంచి మాకు విడుదల దయచేయను ఆయన అని ఎప్పుడైతే మరలా వారి తప్పు వారు తెలుసుకుని దేవుని దగ్గర మొరపెట్టారో, వెంటనే దేవుడు ఏం చేశాడంట, బెన్యామీనీయుడైన గెరా కుమారుడగు యెహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తప్పు తెలుసుకుని ఎప్పుడైతే ఎవరైతే యెహోవాకు మొరపెడతారో, మొరపెట్టిన ప్రతిసారి వారిని కాపాడాడు దేవుడు. మొరపెట్టిన ప్రతిసారి దేవుడు ఏం చేశాడు, వారిని కాపాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. చూడండి 21వ వచనములో మనం చూస్తే, అప్పుడు ఏహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతని పొడిచెను. చూడండి, ఒక రాజు అంతఃపురములో ఉన్నప్పుడు ఆ రాజ అంతఃపురములోనికి ఎలాంటి తనిఖీ చేయబడకుండా ఒక వ్యక్తి వెళ్ళడం అంటే సాధ్యమా? చెప్పాలి, సాధ్యమేనా? ఒక రాజు ఒక అంతఃపురంలో నివసిస్తున్నప్పుడు ఏ వ్యక్తి అయినా లోపలికి వెళ్ళాలంటే ఏమవ్వాలి? రాజు దగ్గరకు వెళ్ళాలంటే తనిఖీ చేయబడాల్సింది. మనలాంటి సామాన్యులు కాదు కాబట్టి వారిని ఏం చేయాలి? తనిఖీ చేసి పంపించాలి. కానీ అక్కడ ఏమని వ్రాయబడి ఉంది? యెహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతన్ని పొడిచెను అని వ్రాయబడి ఉంది. చూడండి, ఎలాంటి తనిఖీ చేయబడకుండా ఒక వ్యక్తి వెళ్ళడం అంటే సాధ్యమా? మనం జ్ఞాపకం చేసుకుంటే రాజును హత్య చేసిన వాడు తప్పించుకొని పారిపోవడం సాధ్యమా? పోనీ సాధ్యమేనా? కాబట్టి దేవుని కార్యాలు అలాగే ఉంటాయని ఇక్కడ తెలియజేయబడుతుంది. దేవుని కార్యాలు అలాగే ఉంటాయి అన్నమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 29వ వచనంలో చూస్తే, ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలీల చేతి క్రింద అణపబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మళముగా ఉండేను. ఎన్ని సంవత్సరాలంట? ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరములు ఎట్లా ఉంది? నిమ్మళముగా ఉండేను. హల్లెలూయా, హల్లెలూయా. 30వ వచనంలోకి వచ్చేసరికి దేవుని వాక్యములో, అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీలను. చూడండి, అతని తరువాత ఎవరంట? అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోల కర్రతో ఏం చేశాడంట? హతము చేసెను. చూడండి, మునుకోల కర్రతో 600 మందిని హతం చేశాడంటే అది కేవలము దేవుని కృప మాత్రమే. అర్థమవుతుందా? కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలీల మనస్తత్వం ఎలా ఉంది అంటే, ఏమంటారు మన భాషలో, కుక్కతోక వంకర కదా. దానిని ఎంత సరి చేసినా కానీ అదేమవ్వదు, సరి అవ్వదు. దాని తోక ఎలా ఉంటుంది? మరలా తిరిగి వంకరగానే ఉంటుంది అన్నట్లుగానే మరలా వారు దేవుణ్ణి విసర్జించారు. విసర్జించినప్పుడు ఈ 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, యెహోవా హాసోరులో ఏలు కనానును రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సీసేరా. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ వచనంలో అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టిరి. వాళ్ళు ఎప్పుడైతే దేవుడు కృప చూపిస్తున్నారో వెంటనే మరలా వాళ్ళు ఏమవుతున్నారు? దేవుణ్ణి విసర్జిస్తున్నారు. విసర్జించినప్పుడు మరలా వారు అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించినటువంటి సీసేరా చేతికి అప్పగించబడ్డారు. అక్కడ చూస్తే చాలా భయంకరముగా అక్కడ వారు బాధలు పడ్డారు, కఠినమైనటువంటి బాధలు
పెట్టి ఉన్నారు. తిరిగి మరల వారు దేవునికి మొర్రపెట్టుకున్నారంట. మళ్ళీ వారు తిరిగి ఏం చేశారు? ఇప్పుడు మొర్రపెట్టారు కదా. మళ్ళీ వారు ఏం చేశారు? మొర్రపెట్టారు. 4వ వచనంలోకి వచ్చేసరికి మనం చూస్తే, దెబోరా లెమ్ము ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉంది. 4వ వచనములో ఎవరున్నారన్నమాట? దెబోరా ఇశ్రాయేలీలకు ఎలా ఉంది? న్యాయాధిపతిగా, ఒక ప్రవక్త్రి న్యాయాధిపతిగా వారికి ఉన్నది. 14వ వచనములో, దెబోరా లెమ్ము యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను. ఏమంటున్నారు ఇక్కడ? దేవుడంట ఈ సీసెరాను ఏం చేశారన్నమాట? ఆ చేతికి అప్పగించినటువంటి దినము ఇదే. కాబట్టి నీకు ముందుగా దేవుడు ఉన్నాడు కనుక నీవు బయలుదేరు అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయాను. హల్లెలూయా. 21వ వచనంలో చూస్తే, పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలో దిగగొట్టగా. ఇవన్నీ ఎవరి కార్యాలు అంటే దేవుని యొక్క కార్యాలు. అంటే దేవుడు ఏదైనా చేయటానికి సమర్థుడు. హల్లెలూయా. చూసారా దేవుని కార్యాలు. యాయేలు ఒక అన్యురాలు, యాయేలు ఒక అన్యురాలుతో ఆమె పక్షముగా ఉండి కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటున్నారు. 23వ వచనములో, ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట కనాను రాజైన యాబీబును అణిచెను. ఎవరు రాజు? ఇశ్రాయేలీయుల ఎదుట కనాను రాజైన యాబీనును అణచెను. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనంలోకి వెళ్ళినట్లయితే, మొదటి వచనములో, ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. 20వ వచనములో, వెండి లాభము వారు తీసుకొనలేదు, నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను, నక్షత్రములు తమ మార్గములలో నుండి సీసెరాతో యుద్ధము చేసెను. ఏం చేశారంట? వెండి లాభము వారు తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు నక్షత్రములు ఆకాశం నుండి ఏం చేస్తున్నాయి అంట? తమ మార్గములలో నుండి సీసెరాతో యుద్ధము చేసును అని సెలవిస్తుంది. అంటే నక్షత్రములు అంటే దేవదూతలు, నక్షత్రములు అంటే దేవదూతలు. చూడండి, యుద్ధము చేసింది దేవదూతలే. అర్థమైందా? దేవుడు వారి బిడ్డల పక్షమున నిలబెట్టుకుని ఆయన పని జరిగిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ యుద్ధము చేసింది దేవదూతలే అని దెబోరా పాట కట్టి అక్కడ పాడిందనమాట. అది చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ యుద్ధము చేసింది దేవదూతలే అని చెప్పి ఇప్పుడు ఇవేం చేసిందనమాట? ఆ దినాన్ని ఏం చేసింది? దెబోరా కీర్తన పాడింది కదా. కాబట్టి ఇప్పుడు ఆమె ఈ పాట కట్టి ఆమె పాడినట్లుగా అక్కడ మనకు అదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. 24వ వచనములో చూస్తే, కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును, గుడారములలో నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందును. హల్లెలూయా. ఇశ్రాయేలీయులను బానిసత్వము నుండి విడిపించడానికి దేవుని చేత వాడబడినటువంటి యాయేలు ఒక అన్య స్త్రీ. ఈమె స్త్రీ అయి ఉంది, అన్య స్త్రీ అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు? ఆ ఇశ్రాయేలీయులను వారు ఉన్నటువంటి ఆ బానిసత్వములో నుండి విడిపించడానికి దేవుడు ఈ స్త్రీని వాడుకున్నాడు. హల్లెలూయా. ఎవరైతే
దేవుని ఎదుట దోషులుగా ఉండరో వారి పక్షమున దేవుడు ఏం చేస్తాడు? హల్లెలూయా. కనుక ఇప్పుడు ఈ అన్య స్త్రీ అయినటువంటి ఈ యాయేలును దేవుడు ఏం చేశారు? వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ 31వ వచనంలోకి వెళ్ళేసరికి, యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. ఏంటంట? దేవుడు ఏం చేస్తాడంట? నీ శత్రువులందరూ అలాగుననే నశిస్తారు అని సెలవిస్తున్నాడు. అలాగే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారు బలముతో ఎలా ఉంటారంట? ఉదయించు సూర్యుని వలె ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను ప్రేమిస్తూ ఉంటారో వారికి దేవుని యొక్క బలమును దేవుడు అనుగ్రహిస్తారు. అది ఎలా ఉంటుంది? ఉదయించే సూర్యుని వలె ఉంటుందంట. ఉదయించే సూర్యుని ఎదుట ఎవరైనా ఎక్కువసేపు నిలబడగలరా? ఎవరూ నిలబడలేరు. కాబట్టి అలాంటి బలముతో దేవుడు వారిని ఉంచుతారని అక్కడ పాడుచూ ఉంటున్నారు. తరువాత దేశము 40 సంవత్సరములు ఎలా ఉందంటే నిమ్మళముగా ఉండెను. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు దేశము నిమ్మళముగా ఉందంట. కాబట్టి దేవుడు ఏం చేయగలడు? దేవుడు ఏం చేయగలడు? వేటినైనా, ఎవరినైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా సరే. అంటే ఒక సమయం అనేది కాదు. ఇక ఏ విషయంలోనైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరినైనా, ఎలా అయినా సరే, అంటే దేవుడు తారుమారు చేసి ఆయన బిడ్డలకు సహాయము చేస్తారు. ఎలా అయినా సరే తన బిడ్డలను కాపాడటానికి ఆయన శక్తిని ఉపయోగించగలిగేటువంటి సమర్థుడు అని చెప్పి మనం ఏం చేయాలి? ఇప్పుడు జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. అలాంటి శక్తి కలిగినటువంటి దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి మనము ఒకవేళ దేవుని దృష్టి ఎదుట దోషులమైపోతే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నేనేం చేసినా కానీ నా దేవుడు నాకు సహాయము చేస్తారని ఇక్కడ మనం చదివాం ఎక్కడైనా? లేదు, లేదు. దేవుడు ఏం చేశారు? వెంటనే వారిని శిక్షించారు. దేవుడు అంటే బానిసత్వంలోనికి వారిని రప్పించారు, నడిపించారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినటువంటి మనకు ఈ లోకములో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఆర్థిక పరిస్థితులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, ఏవైనా కలగవచ్చు. ఎందుకంటే మనుషులు మనం కదా. ఏమంటారు సామెత? బాధలు ఎవరికి వస్తాయంట? మనుషులకే వస్తాయంట. దేనికి రావు కదా, ఉంది కదా సామెత. కాబట్టి ఒక మనిషిగా పుట్టిన తరువాత పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయి అంత ముసలివారి వరకు కూడా బాధలు అనేవి ఎవరి బాధలు వారికి ఉంటూనే ఉంటాయి. కనుక బాధలను చూసి దేవునికి మనం వేరవ్వటానికి వీల్లేదు. కష్టాలను చూసి, ఆర్థిక పరిస్థితులను చూసి దేవుణ్ణి మనం విడిచిపెట్టడానికి వీల్లేదు. దేవునికి దూరముగా ఉండటానికి వీల్లేదు. ఆయన మనకు సహాయము చేసే దేవుడు. మన బాధ, మన కష్టము, మన బలహీనత అది ఏదైనా, ఎలాంటిదైనా కావచ్చు, కానీ ఆయన మీద ఆధారపడి మనం జీవిస్తే, ఆయననే నమ్ముకొని ఆయనను ప్రేమించినట్లయితే ఆయన తారుమారు చేసే దేవుడు. ఆ విధముగా మనకు సహాయము చేస్తారు. ఇంకా నాకేం సహాయం చేస్తావు ప్రభు అని మనం అనుకోవచ్చు కదా. లాజరు విషయంలో వాళ్ళు అదే అనుకున్నారు. దేవుడు చేశారా? చేశారు. రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ కూడా ఇంకా నాకేమీ లేదు, చనిపోతామే అనుకుంది. దేవుడు చేశారా? తన విశ్వాసమును బట్టి తనకు స్వస్థత వచ్చిందా లేదా? తప్పకుండా దేవుడు ఏ విషయంలో ఎవరిని విడిచిపెట్టే దేవుడు కానీ అందరికీ అంతటా దేవుడు సహాయము చేస్తారు. కనుక మనం లోకం వైపు, మనుషుల వైపు కాదు కానీ దేవుని వైపు చూసి మన బాధ, మన భారము, మన సమస్య, మన బలహీనత అది ఏదైనా ఆయన చేతులకు మనం అప్పగించి ప్రార్థించి ఆయన వైపు మనం చూసినట్లయితే ఆయన మనలను కరుణించే దేవుడు, మనకు సహాయము చేసే దేవుడు. కనుక ఏ విషయంలో మనం చింతించటానికి వీల్లేదు. ఎందుకని చింతించి ఒక్క నలుపుని తెలుపుగా కానీ కదా ఏది మనం మార్చలేము. మూరుడు ఎక్కువ తక్కువ కానీ చేయలేము, ఏది చేయలేము. కనుక
దేవుడు ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు ఆయన వాక్యము ద్వారాగా. కనుక దేవుని వాక్యములో చూస్తే మునుకోల కర్రతో ఏం చేశారంటే 600 మందిని హతము చేశారు. అది దేవుని కృప కాదా? దేవుని కృపే. మనం జ్ఞాపకం చేసుకుంటే బలవంతుడైనటువంటి సంసోనును మనం చూసినట్లయితే, సంసోను కూడా ఒక గాడిద పచ్చి దవడ ఎముకతో ఏం చేశాడు? 1000 మందిని హతం చేశాడు. నక్కను చూస్తే మనం భయపడిపోవాలి, అవునా? ఆయన ఎన్ని నక్కలను పట్టుకున్నాడు? 300 నక్కలను పట్టుకుని తోకలు కట్టి దివిటీలు వెలిగించి శత్రువుల యొక్క ఆస్తిని ఏం చేశారు? ఈ శక్తి, ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని వలన మాత్రమే. ఈ లోకంలో దేవునితో మనం కొనసాగినట్లయితే, ఆయనలో మనం ముందుకు సాగిపోయినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తారు. అలాగూ మనము దేవునిలో జీవిద్దాం, దేవుని కృపను మనము పొందుకుందాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభువు మనతో మాట్లాడి ఉన్న వాక్యమును బట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువు తప్పకుండా మనకు సహాయం చేసే దేవుడు. మనం ఎప్పుడైతే మన తప్పును మనం తెలుసుకుని దేవుని దగ్గర మనం మొర పెడతామో, మన మొరను దేవుడు ఆలకించే దేవుడు, మనకు సహాయము చేసే దేవుడు. హల్లెలూయా. కనుక ప్రభువా, నేను ఫలానా స్థితిలో ఉన్నానయ్యా, నన్ను క్షమించు అని మనం దేవుని దగ్గర మొర పెడితే మన మొర ఆలకిస్తాడు. నీవు దేవుని దృష్టికి ఎలాగూ ఉన్నావు, నీ ఆధ్యాత్మిక జీవితము దేవుని దృష్టి ఎదుట ఎలా ఉన్నది, ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. మన ప్రార్థనకు ప్రతిఫలము మన దేవుడు తప్పకుండా ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవా, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. అయ్యా, మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రాత్రికాల సమయంలో మా మధ్యలో మీరుండి మీ ఆత్మతో నడిపించినందుకు మీకు వందనాలు. ఇంతవరకు నా ప్రభువా, వాక్యము ద్వారాగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. అవును తండ్రి, ఈ లోకములో నా ప్రభువా, అయ్యా మీరు నాయనా వేటినైనా, ఎవరినైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా కానీ, ఎలా అయినా ప్రభువా నీ బిడ్డలను కాపాడటానికి ఉపయోగించగలిగినటువంటి సమర్థుడు అయ్యా. కనుక ఈ లోకములో అయ్యా నేను ఎలాగూ తప్పించబడతాను, నేను ఎలాగూ బ్రతకగలను, నాకెవరున్నారు, నా స్థితి ఏంటి అని చెప్పి మేము కృంగిపోకుండా ఎలాగైనా మమ్మలను కాపాడటానికి మీరు సమర్థులు, మాకు తోడుగా ఉండే దేవుడివి, బలమునిచ్చి శక్తినిచ్చినైనా అయ్యా నడిపించేటువంటి గొప్ప దేవుడు ఇమ్మానుయేలుగా నా తండ్రి మాతో ఉండి నాయనా మాకు సహాయము చేసే దేవుడు నీవై ఉన్నావు. కనుక అయ్యా మీ కృపను మేము మర్చిపోకుండా నాయనా, మీ నామమును నాయనా అయ్యా మేము ఎల్లప్పుడూ కూడా అయ్యా ఘనత తెచ్చేవారముగా జీవించటానికి సహాయము దయచేయండి. ఎందుకంటే నా ప్రభువా అయా కష్టాలు యందు, నష్టాలు యందు, బాధలలో, కన్నీటిలో, వేదనలో, దుఃఖములో, అనారోగ్యములో, అయా ఆకలి దప్పికలో ఏ స్థితిలో ఉన్నా కానీ మీ నామమును మహిమపరుస్తూ, మీ నామమును గొప్ప చేయుచు, మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ అయా మేము ముందుకు సాగిపోవటానికి మీ సహాయము దయచేయండి. ఈ లోకములో నా ప్రభువా లయమైపోయే వాటితో అయ్యా మేము సహవాసము చేయకుండా, వాటి కొరకు చూడకుండా, వాటిని బట్టి దుఃఖించకుండా నాయన మా కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యములో అయ్యా మేము కూడా చేర్చబడినట్లుగా మా ప్రయాస ఈ లోకములో ఉండటానికి మీ సహాయము దయచేయండి. బిడల తిరిగి గృహాలకు వెళ్ళుచుండగా క్షేమముగా తీసుకువెళ్ళండి. బలహీనులను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి నాయన. అనారోగ్యముతో ఉన్నటువంటి నీ కుమారుడు రాజును మీరు జ్ఞాపకం చేసుకోండి. నడినెత్తి నుంచి అరికాలు వరకు నాయన మీ గాయపడిన హస్తముతో ముట్టండి, సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. అయ్యా మీరు లేవనెత్తండి, బలపరచండి, కృప చూపించండి తండ్రి. మీకు వందనాలు.
చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. రాలేని బిడ్డలు అనేక మంది ఉన్నారు. మీ చిత్తమైతే మరొక సమయమును వారికి మీరు అనుగ్రహించండి. ఈ రాత్రి నాయన మేము చేసిన ప్రార్థన నా ప్రభువా మీ పాద సన్నిధికి చేర్చుకుని తిరిగి ప్రతిఫలాలు దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.